మేషరాశి వివాహాది శుభప్రయత్నాలు వాయిదా పడే అవకాశం. వృషభ రాశి వారి ప్రభుత్వం ద్వారా అధికారుల వల్ల ఇబ్బందులు. మిథున రాశి వారి గతంలో పోయిన ధనం ఏదో ఒక రూపంలో మీకు అంది వచ్చే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశులు అందరితో కూడా మాట పట్టింపులు. సింహరాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు. నమస్తే లోక జననీ నమస్తే విష్ణు వల్లభే పాహి మహాన్ భక్త వరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 24/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లాపక్ష దశమి శుక్రవారం. దశమి రోజు ఉదయం 10:05 వరకు అనంతర ఏకాదశి. కానీ దశమి ఈరోజు పాటించాలి. రేపే ఏకాదశి ఉపవాసం ఉండాలి. అనురాధ నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 8:08 నుండి 9:54 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:13 నుండి ఉదయం 9:05 వరకు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తాలు 12:31 నుండి 1:22 వరకు. సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:33. అమృత గడియలు సాయంత్రం 6:38 నుండి 8:23 వరకు కూడా సాయంత్రం అమృత గడియలు ఉన్నాయి. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:15 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 2:40 నుండి 3:25 వరకు శుభకాలం. శుక్లయోగం రాత్రి 10:39, గరంజీ ఉదయం 10:05 మణి రాత్రి 10:59. అలాగే ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వివాహాది శుభప్రయత్నాలు వాయిదా పడే అవకాశం, నిరుత్సాహం. వృషభ రాశి వారి ప్రభుత్వం ద్వారా అధికారుల వల్ల ఇబ్బందులు, కోపం వల్ల సమస్యల్లో గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి గతంలో పోయిన ధనం ఏదో రకంగా ఏదో ఒక రూపంలో మీకు అంది వచ్చే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశులు అందరితో కూడా మాట పట్టింపులు, కోపం వల్ల ఇబ్బంది, గౌరవభంగం. సింహరాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ వ్యవహార అనుకూలతలు. కన్యారాశి వారి ప్రయాణ అవకాశాలు, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. తులారాశి వారి నూతనమైన ఉద్యోగ వ్యాపార మూలికంగా లాభాలు, వివాహాది ప్రయత్న అనుకూలతలు. వృశ్చిక రాశి వారి ధనమునకే ఇబ్బందులు, ధన నష్టము, దానివల్ల మానసిక విచారం. ధనస్సు రాశి వారి నూతనమైన వస్త్ర వాహన లాభాలు, కార్యజయము కూడా ఉంది. మకర రాశి వారి అనుకోని ప్రయాణాలు, కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి వారికి అప్పుల వల్ల ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడులు, దానివల్ల మానసిక అశాంతి, ఆందోళనకి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయకుండా ఉంటే మంచిది. మీనరాశి వారి వృత్తి వ్యాపారాల్లో నష్టము, వ్యాపారం కలిసి రాకపోవట ఉంటుంది. ఈరోజు దశమి శుక్రవారం. ఏకాదశి రేపే చేయాలి. రేపే తొలి ఏకాదశి కాబట్టి రేపు ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ స్వామి వారి కృష్ణాలయాలకు వెళ్ళి శ్రీమన్నారాయణ దక్షిణాయనంలో తొలిసారిగా వచ్చేటువంటి మన పండగల్లో వచ్చే మొదటిసారిగా వచ్చే పండుగ తొలి ఏకాదశే కాబట్టి అందరూ ఉపవసించి రేపు శ్రీమన్నారాయణ మంత్రి విశేషంగా ఆరాధించి దర్శించి అందరూ తరించండి. ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. పరమాత్మకి ఇష్టమైనటువంటిది పరమాత్మ ఈరోజు కపట నిద్రలో ఉంటాడు, శయనిస్తాడన్నమాట స్వామి. ఈవేళ ఈ తొలి ఏకాదశి రోజున శయనించిన స్వామి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి రోజున, దాన్నే క్షీరాద్వాదశి అంటారు. ఆ ద్వాదశి రోజున మేల్కొంటాడు. ఎందుకు స్వామి ఈవేళ పడుకుంటాడు, కపట నిద్రలోకి వెళ్తాడు అంటే, బాహ్యంగా అంతా చూస్తూ ఉన్న స్వామి ప్రతి జీవుడి యొక్క హృదయంలోకి వాడు వెళ్ళి ఆత్మస్వరూపంగా ఉంటాడు. కాబట్టి ఈ విశ్వంలో ఏం జరుగుతోంది, ఎవడు భక్తుడో ఎవడు భక్తుడు కాదో, ఎవడ కపటంతో ఉన్నాడో మొత్తం సర్వాన్ని కూడా తెలుసుకోవడం కోసం, భక్తుని రక్షించడం కోసం, వాడి భక్తిని పెంపొందించడం కోసం, కపటంగా ఉన్న దుర్మార్గులను శిక్షించడం కోసం పరమాత్మ కపట నిద్రలోకి వెళ్తాడు. ఇవాళ తొలి ఏకాదశి అంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక మాస శుద్ధ ద్వాదశి వరకు కూడా 4 మాసాలు ఉంటుంది. దీన్నే చాతుర్మాసం అంటారు. వైఖానస ఆగమశాస్త్రంలో కూడా చాలా విశేషంగా చెప్పబడింది. ఈ చాతుర్మాసం 4 మాసాలు కూడా ఒంటిపూట భోజనం చేయాలి. అలాగే చాలామంది ఋషులు, బ్రాహ్మణులు, చాలామంది పెద్దలు కూడా ఇప్పటికే అందరూ ఆచరిస్తూ ఉంటారు. ఒంటిపూట భోజనం. ఒక నెల ఏమో పాలు స్వీకరించకపోవడం, ఒక నెల పెరుగు స్వీకరించకపోవడం, ఒక నెల తరిగిన కూర తినకపోవడం, ఒక నెల పప్పులు తినకపోవడం. 4 మాసాలు కూడా నియమాలు పాటించి ఏకభుక్తంగా ఉండి కిందే శయనించి బ్రహ్మచర్య దీక్షతో ఉండి నిరంతరం కూడా హోమం చేసుకుంటూ, భగవంతుని అర్చించుకుంటూ, స్మరించుకుంటూ, భగవంతుడి కథలు చెప్పుకుంటూ, చదువుకుంటూ నిరంతరం కూడా 4 మాసాలు కూడా భగవంతుణ్ణే ఆరాధిస్తూ, భగవంతుణ్ణే స్మరిస్తూ, భగవంతుణ్ణే కీర్తిస్తూ, భగవంతుణ్ణే జపిస్తూ ఉండేటువంటి మాసం చాతుర్మాసం అంటారు. ఈ 4 మాసాలకి కూడా ఆషాఢం,
శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక మాసంతో పూర్తయిపోతుంది. కాబట్టి 4 మాసాల్లో కూడా కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా చాతుర్మాసం అంటారు. తపస్సు చేస్తే ఎంత ఫలితం కలుగుతుంది? ఈ 4 మాసాల్లో కూడా దీక్షగా ఉండి ఆచరించడం వల్ల చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ స్వామి మన పండగల్లో కూడా మొదటిసారిగా వచ్చే పండగ కాబట్టి, తొలి పండగ కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనే పేరు వచ్చిందన్నమాట. చాలా విశేషమైనటువంటిది, మహిమ కలిగినటువంటిది, పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈవేళ ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి ఉపవాసం ఉండండి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏకాదశి ఉంది. రేపు ద్వాదశి మధ్యాహ్నం 4:49 వరకు ఉంది. కాబట్టి రేపు నెమ్మదిగా మీరు ద్వాదశి పారాయణ పూర్తి చేసుకోవచ్చు. ఏకాదశి బుధవారం అన్ని కార్యాలకి కూడా అనుకూలం. పూజలకి, వ్రతాలకి, అలాగే జపాలకి, తపస్సుకి, చాతుర్మాస వ్రతం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి రోజు. తెలుగు వర్ణ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు.